హలో, పోకీమాన్ హొరైజన్స్ కొత్త సీజన్ అప్పుడే మొదలైపోయింది. రైజింగ్ హోప్ ఎపిసోడ్ 1 మన ముందుంచిన సరికొత్త రహస్యాలు, హై వాల్టేజ్ యాక్షన్ని ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీకోడ్ చేద్దాం. పాత సీజన్ ముగింపు మనలో ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది కదా, వాటన్నిటికీ ఒక రేంజ్లో సమాధానాలిచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ కొత్త ఎపిసోడ్. సో ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలోకి దూకేద్దాం. కథ చూస్తే కరెక్ట్గా లాక్వా ఇన్సిడెంట్ జరిగిన ఒక సంవత్సరం తర్వాత మొదలవుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేవలం సమయం మాత్రమే కాదు, అసలు ఈ ప్రపంచం ఎలా మారిపోయింది అండ్ మన ఫేవరెట్ రైజింగ్ వోల్ట్ టాక్లర్స్ టీం ఎందుకు ఎలా విడిపోయిందనేది ఈ ఒక్క టైం స్కిప్ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక అసలు విషయానికొస్తే, ఈ కొత్త శకంలో మన మెయిన్ విలన్ ఏంటి? అదే ఈ లాక్వియం అనబడే ఒక మిస్టీరియస్, మెరుస్తున్న పింక్ పొగమంచు. ఇది మామూలు పొగమంచు కాదు. అడవుల్లో ఎంతో ప్రశాంతంగా ఉండే అడవి పోకీమాన్లను, ముఖ్యంగా ఒక భారీ స్లాకింగ్ లాంటి వాటిని పూర్తిగా అదుపు తప్పేలా చేసి అత్యంత హింసాత్మకంగా మార్చేస్తోంది. అసలు ఆ పవర్ ఎక్కడ్నుంచొస్తోంది అనేది ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీ. ఈ కొత్త ముప్పును ట్రాక్ చేయడానికి దట్టమైన అడవిలో జరిగే ఒక ఫ్యూరియస్ ఎన్కౌంటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రాయ్, క్రోకలార్ మరియు కెప్టెన్ పికాచు కలిసి ఎలాగైనా ఈ ప్రమాదకరమైన పొగమంచు సోకిన స్లాకింగ్ని పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని బట్టి ఈ ట్రాకింగ్ ప్రాసెస్ ఎంత కష్టంగా ఉండబోతోందో మనకు ముందే హింటిచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సూపర్బ్ విషయం ఉంది. టీం భౌతికంగా విడిపోయినా వాళ్ల కోఆర్డినేషన్ ఏమాత్రం తగ్గలేదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. డాటేమో తన కంప్యూటర్లు, డ్రోన్ల ద్వారా రిమోట్గా ట్రాక్ చేస్తుంటే, కిలోవాట్రెల్ ఆకాశం నుండి ఆ నార్థన్ క్లిఫ్స్ దగ్గర ప్రతి కదలికను గమనిస్తోంది. అదే టైంలో నేలపై రాయ్ ఆ భారీ పోకీమాన్ కాలిజాడలను గుర్తిస్తాడు. వాట్ ఏ టీం వర్క్ కదా! అన్వేషణ ఒక కొలిక్కి వస్తోంది. ఇక ఆ ముప్పును పట్టుకుంటామని ఫీలయ్యే టైంకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఆల్ట్ తన శాబ్లేతో సడన్గా వచ్చి వెంటనే తనతో బ్యాటిల్ చెయ్యాలని రాయ్ని ఛాలెంజ్ చేస్తాడు. అసలే ఒక పక్క డేంజరస్ స్లాకింగ్ని పట్టుకునే ఆపరేషన్ జరుగుతుంటే, మధ్యలో ఈ ఛాలెంజ్ రావడం పరిస్థితిని మరింత టెన్షన్గా మార్చేస్తోంది. ఆ తరువాత సీన్ ఎంత ఫాస్ట్గా మారిపోయిందంటే, కిలోవాట్రెల్ ఫైనల్గా ఆ స్లాకింగ్ని ఒక చెట్టు దగ్గర రెస్ట్ తీసుకుంటున్నప్పుడు స్పాట్ చేస్తుంది. కానీ సాబ్లే అనుకోకుండా ఆ జాయింట్ పోకేమాన్ని రెచ్చగొట్టడంతో ఆ స్లాకింగ్ ఒక్కసారిగా భయంకరమైన కోపంతో మరింత పింక్ పొగమంచును రిలీజ్ చేస్తూ అటాక్ చేయడం మొదలుపెడుతుంది. జస్ట్ ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద డిజాస్టర్కి దారితీసిందో చూడండి. ఇక బ్యాటిల్ మొదలైపోయింది. ఇక్కడ మనం క్రోకలార్ చేసిన ఫ్లేమ్ థ్రోవర్ని, అలాగే శాబ్లై చేసిన షాడో క్లా అటాక్స్ని గమనిస్తే ఒక భయంకరమైన నిజం రివీల్ అవుతుంది. ఆ పవర్ఫుల్గా పొగమంచుతో నిండిన స్లాకింగ్ ముందు ఈ నార్మల్ అటాక్స్ ఏమాత్రం పనిచేయవు. వాళ్ల బెస్ట్ మూవ్స్ని కూడా ఆ స్లాకింగ్ చాలా ఈజీగా పక్కకు నెట్టేస్తుంది. సో ఇది మన ముందు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఉంచుతుంది. ఇలా మన పవర్ఫుల్ అటాక్స్ని కూడా లైట్ తీసుకుంటున్న ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోకీమాన్ని అసలు ఎలా ఆపగలం? ఇలాంటి అజేయమైన శక్తిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇంకేదో నెక్స్ట్ లెవెల్ పవర్ కావాలన్న ఫీలింగ్ మనందరికీ కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఆ ఉత్కంఠ పీక్స్కు వెళ్తుంది. ఈ సిచ్యువేషన్ని డీల్ చేయడానికి మొత్తం సీన్ని మార్చేసే ఒక అద్భుతమైన పవర్ని బయటకు తీస్తాడు రాయ్. అదే మెగా ఎవల్యూషన్. ఈ సీన్ అయితే నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ క్లాష్ ఆఫ్ మెగా ఎవల్యూషన్స్తో బ్యాటిల్ మరింత ఇంటెన్స్గా మారుతుంది. ఈ చీకటి అడవిలో రాయ్ అండ్ ఆల్ట్ ఇద్దరూ తమ పూర్తి శక్తితో ఫైట్ చేయాలని డిసైడ్ అవ్వగానే అడవి మొత్తం ఆ ఇంటెన్స్ ఎనర్జీతో వెలిగిపోతోంది. వాళ్లు చేసిన ఆ మెగా అసాల్ట్నొకసారి చూస్తే, రాయ్ తన మెగా లుకారియో ద్వారా ఆరా స్పియర్తో అటాక్ చేస్తే, ఆల్ట్ తన మెగా సాబ్లేతో పవర్ జెమ్ యూజ్ చేస్తాడు. కానీ మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్ ఏంటంటే, ఇంత పెద్ద జాయింట్ అటాక్ చేసినప్పటికీ ఆ పింక్ పొగమంచు కంట్రోల్లో ఉన్న స్లాకింగ్ ఇంకా వైల్డ్గా ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఆ లాక్వియం మిస్ట్ పవర్ ఎంత డేంజరస్గా ఉందో ఇక్కడ మనకు ప్రూవ్ అవుతుంది. సరిగ్గా ఈ టైంలోనే ఆ రేజింగ్ స్లాకింగ్ని సేవ్ చేయడానికి లికో తన మియావ్స్ కరాడాతో ఎంట్రీ ఇస్తుంది. ఈ ఒక్క ఎంట్రీతో మొత్తం ఎన్కౌంటర్ డైనమిక్ పూర్తిగా మారిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇద్దరి మైండ్ సెట్స్ మధ్య ఉన్న తేడాని మనం క్లియర్గా గమనించొచ్చు. రాయ్ మరియు ఆల్ట్ల ఆలోచన ఏంటంటే, ఆ ముప్పుని ఒక శత్రువులా చూసి ఓడించడం. కాని లికో అలా కాదు. ఆ స్లాకింగ్ కూడా ఒక బాధితురాలే అని, దాన్ని ఓడించడం కాదు కాపాడాలి అని ఎంతో ఎంపతీతో ఆలోచిస్తుంది. శత్రువుని కొట్టడం కాదు, వాళ్ల ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి అని ఫిలాసఫీ రియల్లీ గ్రేట్. ఫైట్ చేయడం కంటే కాపాడడం ముఖ్యం అని రియలైజ్ అయ్యాక టీమంతా కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ అటాక్ని ప్లాన్ చేస్తారు.
అది ఎలా వర్కౌట్ అయిందంటే, ఫస్ట్ మ్యావుస్కరాడా మ్యాజికల్ లీఫ్తో స్లాకింగ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెగాలుకారియో ఫోర్స్ పామ్తో గట్టిగా కొడుతుంది. ఆ వెంటనే మళ్లీ మ్యావుస్కరాడా ఫ్లవర్ ట్రిక్తో అటాక్ చేస్తుంది. అండ్ ఫైనలీ మెగాసాబ్లే షాడో స్నీక్తో దాన్ని ఫినిష్ చేస్తుంది. వాట్ ఏ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ కదా! వాళ్ల కాంబినేషన్ అటాక్ సక్సెస్ అవుతుంది. ఆ ప్రమాదకరమైన పింక్ పొగమంచు నెమ్మదిగా మాయమైపోతుంది. అండ్ ఆ స్లాకింగ్ ఎంతో ప్రశాంతంగా నేలకొరుగుతుంది. భయపడిపోయిన మిగతా అడవి పోకిమాన్లన్నీ మళ్లీ నార్మలైపోతాయి. చాలా టెన్షన్ తర్వాత ఒక పీస్ఫుల్ కంక్లూజన్ మనకు కనిపిస్తుంది. అయితే హమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకునే లోపే లాక్వియంకి సంబంధించిన ఒక రైజింగ్ గ్లోబల్ థ్రెట్ వాళ్ల కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా బయటపడుతుంది. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. డాటుకు మాట చెప్తుంది చూశారు, ఇది ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతోంది అని. ఆ ఒక్క డైలాగ్తో ఇది ఏదో ఒక్క అడవికి పరిమితమైన చిన్న ఇన్సిడెంట్ కాదు, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్న ఒక భారీ గ్లోబల్ క్రైసిస్ అని క్లియర్గా అర్థమైపోతుంది. మరియు వరల్డ్ వైడ్ క్రైసిస్ని ఎలా ఫేస్ చేయాలి? ఇక్కడే మన హీరోలు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఇంకా స్ప్రెడ్ అవుతున్న పింక్ ఎనర్జీని చూసి దీని ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందే అని లికో డిసైడ్ అవుతుంది. కెప్టెన్ పికాచు ఒక బండరాయిపై ఎంతో ధైర్యంగా నిలబడటం, టీం అంతా ఆకాశం వైపు చూస్తూ మళ్లీ రైజింగ్ వోల్డ్ ట్యాక్లర్స్ని రీబిల్డ్ చేయాలి అని ఫిక్స్ అవ్వటం, ఈ సీన్ ఒక రేంజ్లో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అంత సెట్ అయిందనుకున్న టైంకి ఎపిసోడ్ ఎండింగ్లో మనకి ఒక మైండ్ బ్లోయింగ్ క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు. ఎక్కడో దూరంగా షాడోస్లో ఉండి కొందరు మిస్టీరియస్ పర్సన్స్ మన హీరోల కదలికలను స్క్రీన్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్లీ కదలటం ప్రారంభించారు అనడం అసలైన ఉత్కంఠన రేకెత్తిస్తుంది. దీంతో మనందరి మైండ్లో పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోతోంది. అసలు చీకట్లో ఉన్న అబ్జర్వర్స్ ఎవరు అండ్ ఈ లాక్వియం వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఈ ప్రశ్నలన్నీ సీజన్ ముందుకు సాగే కొద్దీ రివీల్ అవుతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ కొత్త సీజన్ ఇంకెన్ని సర్ప్రైజులు ఇస్తుందో చూడాలి. మరి ఎక్స్ప్లెయినర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.